ఇది మలేషియా కింగ్ ఉంటాడంట దీంట్లో. అయితే అక్కడ ఒక ఫ్లాగ్ కనిపిస్తుందా, ఎల్లో కలర్ ఫ్లాగ్, అట్లా అది ఎగురుతుంది అంటే రాజు ఇందులోనే ఉన్నట్టన్నమాట. అయితే ఇక్కడి వరకే ఎంట్రీ, ఇట్లా లేదు. సెక్యూరిటీ ఉంది ఇక్కడ, సెక్యూరిటీ గార్డులు ఉన్నారు మొత్తం. చాలా ఇప్పుడు ఇక్కడ ఎట్లా అంటే మన దగ్గర బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఎట్లుండేనో అట్లాగా ఇక్కడ కింగ్ ఉంటాడు, ప్లస్ మళ్ళీ ఎట్ ది సేమ్ టైం ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. అయితే ఇక్కడ మొత్తం రాజుల పరిపాలన ఇది. ఈ రాజుల పరిపాలన ఎట్లా అంటే ఈ రాజు అనేటోడు దీనికి ఎలక్షన్ ఉండదు. ఓన్లీ వాళ్ళు 9 మంది ఉన్నారంట వాళ్ళ వంశం నుంచి. వాళ్ళు రొటీన్గా ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి ఒక్కొక్క రాజు చేంజ్ అవుతుంటాడు, ఒక్కొక్క ఫ్యామిలీ. మొత్తం 9 ఫ్యామిలీలు ఉన్నాయంట వాళ్ళ దాంట్లోనే అవుతాడు అన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే రూలు బిడ్డలు కావడానికి లేదు, ఓన్లీ కొడుకు మాత్రమే నెక్స్ట్ ఆయన అవుతాడు. తండ్రి ఉన్నంత వరకు 9 మంది అన్నదమ్ములు మొత్తం ఫ్యామిలీ. ఆ 9 మందిలో కూడా ఎట్లా అంటే ఫస్ట్ 1 2 3 4 5 6 7 8 9 ఉన్నారు కదా. ఆ ఫస్ట్ ఆయనకు టర్మ్ వచ్చినప్పుడు ఆయన ఉంటే ఆయన జీవిత కాలం ఆయనే రాజు, తండ్రి రాజు 5 ఇయర్స్ వరకు. సెకండ్ ఆయన ఒకవేళ సపోజ్ ఫస్ట్ ఆయన చనిపోయింది అనుకోండి, పెద్ద ఆయన కొడుకు రాజు అవుతాడు. ఒకవేళ సపోజ్ ఆ పెద్ద రాజుకు ఎవరు కొడుకులు లేరు అనుకోండి, ఓన్లీ బిడ్డలే ఉంటే నెక్స్ట్ ఆయన టర్మ్ అయిపోయినట్టే, ఇంకా సెకండ్ అమ్మునికి వస్తుంది అన్నమాట. అది అట్లాగా ఇది వంశపారంపర్యమైన కింగ్ పరిపాలన. ఇస్తానా నెగారా అంటారట. ఇదేంటో బిల్డింగ్ పేరు మరేంటో, ఇది ఇస్తానా నగారా. ఇది ఒక 50 ఎకరాలలో విస్తరించి ఉంది ఇది. సెక్యూరిటీ మాత్రం ఫుల్ ఉంది. అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫుడ్ మాత్రం ఫ్రీ పెడతారట. అంటే అన్ని రకాల ఫుడ్లు, ముస్లిమ్స్కి సంబంధించిన ముస్లింకు, తర్వాత క్రిస్టియన్స్కు, తర్వాత చైనీస్ ఫుడ్, అన్ని రకరకాల ఇండియన్ ఫుడ్, అన్ని రకరకాల ఫుడ్ డైలీ ఒక లిమిట్ వరకు, లంచ్ వరకు, అంటే కొంతమంది మెంబర్స్ వరకే లిమిటెడ్. ఎవరు ఫస్ట్ బేస్ ఎవరు వస్తే వాళ్ళకు అట్లాగా పెడతారట. ఇది ఈ యొక్క మలేషియా కింగ్ ప్యాలెస్ యొక్క చరిత్ర ఇది. థ్యాంక్ యూ సో మచ్.